జగన్ ఢిల్లీ టూరు సీక్రెట్ ఏంటి? తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు పెట్టాలని మోదీని కోరడానికేనా, లేదంటే చంద్రబాబు కేసుల గురించి మాట్లాడడానికా? వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అంటున్న పవన్ వ్యాఖ్యలతో బీజేపీ కూడా జగన్ వైపే ఉంటుందా? ఏపీ రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ స్నేహాన్ని కోరుకోవడంలో మాత్రం అన్ని పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీతో కలిసి నడుస్తుంది ఒకరు, కలవాలనుకున్నది మరొకరు, తెర వెనుక స్నేహహస్తం అందిస్తున్నది ఇంకొకరు. అయితే ఈ ముగ్గురిలో బీజేపీకి అసలు స్నేహితుడు ఎవరో తెలియడం లేదు. అసలు బీజేపీ మనసులో ఏముందో బయటపడడం లేదు. ఇప్పట్లో బయటపెట్టే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళుతుండడం విశేషం. చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ ఢిల్లీ వెళుతుండడం ఇదే తొలిసారి. జగన్ లండన్ పర్యటనలో ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి చంద్రబాబును నంద్యాలలో అదుపులోకి తీసుకుంది. అప్పట్నుంచి కోర్టు విచారణలు, రిమాండ్ కొనసాగుతోంది. అయితే చంద్రబాబు అరెస్టు వెనుక జగన్కు కేంద్ర పెద్దలు సహకరిస్తున్నారన్నది ఒక అనుమానం. కేంద్ర పెద్దల అనుమతి తీసుకొనిదే జగన్ ఇంతటి సాహస చర్యకు దిగరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ బలమైన అభిప్రాయం అటు తెలుగుదేశం పార్టీలో సైతం ఉంది. వామపక్షాల నాయకులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీ వెళ్లనుండడం చర్చనీయాంశంగా మారింది. జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయ అంశాలే ప్రధాన అజెండాగా తెలుస్తోంది. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మిత్రపక్షమైన జనసేన టీడీపీకి స్నేహహస్తం అందించింది. మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని చెప్పిన పవన్ ఇప్పుడు రాబోయేది జనసేన టీడీపీ సర్కారే అంటున్నారు. జగన్కు పూర్తి అండగా ఉంటూ వస్తోన్న బీజేపీతో కటీఫ్ దిశగా పవన్ ప్రసంగాలు ఉన్నాయా అన్న అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ కేంద్ర బీజేపీ తీరు ఒకలా, ఏపీ బీజేపీ నేతల తీరు మరోలా ఉంది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం జనసేన కూటమితో కలవాలనుకుంటున్నారు. కొన్ని సీట్లు, అధికారం దక్కాక మంత్రి పదవులు వస్తాయన్న ఆశ వారిలో కనిపిస్తోంది. ఇంకోవైపు కేంద్ర బీజేపీ మాత్రం జగన్ను కంట్రోల్లో ఉంచుకుంటే కేసుల భయంతో తమకు సపోర్ట్ చేస్తారన్న ఆలోచనలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ను వదులుకుంటే మొదటికే మోసం వస్తుందని ఏపీలోని కొంతమంది బీజేపీ నాయకులు ఇప్పటికే అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అయితే రాజకీయంగా వైసీపీతో కొన్ని రకాల అవసరాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించడానికి వైసీపీ ఎంపీలు అవసరం. అందుకే బీజేపీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు జగన్ సర్కారుకు అన్ని విధాలా సాయం అందిస్తోంది. అప్పుల పరిమితికి దాటినా పట్టించుకోవడం లేదు. దీంతో బీజేపీపై అందరూ అనుమానపు చూపులు చూస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుత స్థితికి కేంద్ర అగ్రనేతలే కారణమని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండడం హాట్ టాపిక్గా మారింది. అసలు జగన్ ఢిల్లీ వెళ్లి మోదీతో ఏం మాట్లాడతారు? రాష్ట్ర సమస్యలా, లేదంటే తన కేసుల వ్యవహారం గురించా?
లేదంటే ప్రతిపక్షాలపై కేసుల వ్యవహారమా అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండగానే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించేశారు. బీజేపీ మాత్రం టీడీపీతో జట్టు కట్టేందుకు ససేమిరా అంటోంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతోనే ముందుకు అని స్పష్టంగా ప్రకటించేస్తున్నారు. త్వరలోనే జాయింట్ యాక్షన్ కమిటీని కూడా వేయబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ జనసేనలు కలిసి వైసీపీని గద్దెదించాలనుకోవడం అసాధ్యమని, అందుకే టీడీపీతో జట్టు కట్టినట్టు చెబుతున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో బీజేపీ డైలమాలో పడింది. 2014 మాదిరిగా కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాలా? ఇదే తరుణంలో సిపిఐ సైతం టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. అంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వామపక్షాలు టీడీపీ, జనసేనకు దగ్గర కాకుండా ముందే బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేదనే అభిప్రాయం ఉంది. ఇలాంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఉన్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. కేంద్ర పెద్దలతో ప్రతిపక్ష నేతల కేసుల వ్యవహారం కూడా జగన్ మాట్లాడడం ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు ఇంకెన్నాళ్లు జైల్లో ఉంటారు, లోకేష్ను ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న విషయాలు చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇంకోవైపు బీజేపీకి ఇష్టం లేని టీడీపీతో కలిసి పవన్ ప్రయాణం చేస్తున్న విషయాన్ని కూడా జగన్ ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మరి జగన్ విన్నపాలకు మోదీ సానుకూలంగా స్పందిస్తారా, లేదంటే జనసేన వైపు మొగ్గు చూపుతారా అన్నది తేలాల్సి ఉంది. నిజానికి చంద్రబాబును అరెస్ట్ చేసి దాదాపు 4 వారాల తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలవబోతున్నారు. వారిరువురూ మౌనం వహించడం ద్వారా టీడీపీ పట్ల తమ వైఖరిని తేల్చి చెప్పేశారనే భావించవచ్చు. నారా లోకేష్తో సహా పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేసి అందరినీ జైలుకి పంపించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులే స్వయంగా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీని కలుపుకొని పనిచేసేందుకు సిద్ధపడ్డారు. కేవలం 3 వారాల వ్యవధిలో ఏపీలో ఇన్ని అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరిగాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీలో ఏర్పడిన రాజకీయ ఉప్పెన క్రమంగా చల్లారుతోంది. కనుక ఇప్పుడు జగన్తో భేటీ అయినా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు ఉండదని మోదీ, అమిత్ షాలు భావించి ఉండవచ్చు. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నట్లయితే అందుకు మోదీ అనుమతి తప్పనిసరి. తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు పెట్టాలని మోదీని అడిగే అవకాశం కూడా లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఆయన అంగీకరిస్తే కేంద్రం నుంచి వైసీపీ ఎటువంటి తోడ్పాటు ఆశిస్తోంది? అందుకు ప్రతిగా ఏపీ బీజేపీకి ఏ విధంగా మేలు చేకూర్చుతుంది? టీడీపీ, జనసేనలను ఏ విధంగా మరింత కట్టడి చేయాలి అనే అంశాలు వారు చర్చించవచ్చు. జగన్కు ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో మోదీ, అమిత్ షాలకు లోక్సభ ఎన్నికలలో గెలిచి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా అంతకంటే ముఖ్యం. ఏపీలో 25 ఎంపీ సీట్లున్నాయి కనుక అవి వైసీపీ చేజారిపోకుండా ఏ విధంగా ముందుకు సాగాలనే దానిపై ఈ భేటీలో వారు చర్చించవచ్చు. ఈ భేటీలో వారు ఏమి చర్చించినప్పటికీ అది ముగిసిన తర్వాత ఏపీ రాజకీయాలు మరింత వేగం పుంజుకోవచ్చు, మరింత వేడెక్కవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు విడుదల, పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. స్కెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు 2024 ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటన సైతం అక్టోబర్ నెలలోనే వస్తుండడం, అది కూడా 6 నుంచి 8వ తేదీ మధ్యన రిలీజ్ కావచ్చనే సమాచారం వస్తున్న క్రమంలోనే ఏపీ సీఎం జగన్
ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ ఖరారు కావడంతో మరోసారి చర్చ ప్రారంభమైంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే ముందు అసెంబ్లీని రద్దు చేయాలి, నోటిఫై చేయాలి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈసీ స్వయంగా పర్యటించి సంతృప్తి చెందాలి. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇవాళ అసెంబ్లీ రద్దు చేసి రేపు ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడం అనేది సాధ్యం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అప్పుల కోసం ప్రతి వారం ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేస్తున్నా నిధుల కొరత వెంటాడుతోంది. కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించాల్సి ఉంది. వచ్చే జనవరిలోపు 15,000 కోట్ల బిల్లులు చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాటికి నిధుల కోసం కేంద్రం దగ్గర జగన్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇలా అనేక అంశాలు కేంద్రానికి విన్నవించే అవకాశం ఉంది. మరి జగన్ చెప్పే మాటలకు మోదీ షాలు ఊ అంటారా, ఊహు అంటారా అన్నది తేలాల్సి ఉంది. ఢిల్లీలో జగన్ చెప్పిందే నడుస్తుందా? ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పే సత్తా కేంద్ర బీజేపీకి ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఈసారి ప్రభుత్వాన్ని స్థాపించడంలో పవన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నారా? ఏపీ భవిష్యత్ రాజకీయం ఎటువంటి మలుపులు తిరగబోతోంది? ఈ విషయాలన్నీ కాలమే తేల్చాలి.